వెల్కమ్ టు V3 న్యూస్. V3 న్యూస్ ప్రేక్షకులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నేడు వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపదమైన రోజు వైకుంఠ ఏకాదశి. ముక్కోటి దేవతలు ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఇంతటి విశిష్టత గల రోజు కావడంతో భక్తులు ఉత్తర ద్వార దర్శనానికి ఆలయాల వద్ద బారులు తీరారు. ఈ రోజు ఉదయం 4 గంటల నుండి భక్తులు, ముఖ్యంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో వేచి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ నిర్వాహకులు దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజో బలం హృదయే శ్రీమన్నారాయణో విశ్వ. తిరుమల వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు తిరుమల చేరుకున్నారు. టీటీడీ వారు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. విఐపీలు కూడా అధిక సంఖ్యలో తిరుమల చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్ కూడా గత 2 రోజుల నుండి తిరుమలలోనే ఉన్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు స్వామివారిని దర్శించుకొని బయలుదేరుతారు. కాగా టీటీడీ ఇప్పటికే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుమల కొండను సర్వాంగ సుందరంగా అలంకరించారు. అతిపెద్ద దేవస్థానం యాదగిరిగుట్టలో ఈ రోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయ సిబ్బంది ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర నలుమూలల నుండి అనేక మంది భక్తులు ఇప్పటికే గుట్టకు చేరుకొని స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరారు. ఉపహేమానస్కృతం నిరుద్యోగకారాత్రే పార్శ్వే. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో గల వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని పువ్వులతో అలంకరించారు. ఉదయం 4 గంటల నుండే భక్తులు భారీ సంఖ్యలో స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. హైదరాబాద్ కొత్తపేటలో గల అష్టలక్ష్మి దేవాలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు అమ్మవారి దర్శనం కోసం దేవాలయం చేరుకొని క్యూ లైన్లో వేచి ఉన్నారు. ముఖ్యంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులారా, అమ్మవారి దర్శనానికి వేలాది మంది తరలి వస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ కమిటీ వారు అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయమే ఇక్కడ బంగారు పుష్పార్చన, తిరుప్పావై కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా భక్తులు చాలామంది క్యూలో ఉన్నారు, మీరు చూస్తున్నారు. వారికి దర్శనము, తీర్థ ప్రసాదాలు కలిగింపజేసి పంపుతున్నాము. అర్చన కార్యక్రమాలు లాంటి కూడా నిత్యం జరిగే కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతి దాత విఐపిఏ, ప్రతి భక్తుడు విఐపిఏ. ఎవరు వచ్చినా ఈ దేవాలయానికి అమ్మవారి దగ్గర ఎవరు విఐపిగా లేరు. ఇప్పటికైతే ఎవరు వచ్చినా అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించి వారిని తీసుకెళ్ళి అమ్మవారి దర్శనం చేయించడమే మేము అది అనుకుంటాం. భగవంతుని దగ్గర విఐపి ఎవరు ఉండరేమో అని నా భావన. రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అన్ని ఆలయాల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఈ రోజు ఉదయం నుండే ఆలయాలకు
లో శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్కేఎన్ కళాక్షేత్రం సంగీత నృత్య కళాశాల వారిచే సంగీత నృత్య ప్రదర్శన నిర్వహించారు. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కాగా చిన్నారి సహస్ర చేసిన కూచిపూడి అందరినీ అలరింపజేసింది. ఇవి V3 న్యూస్ విశేషాలు. నమస్కారం.